కలత నిద్రే అన్ని ప్రమాదాలకు కారణము. అర్ధరాత్రి ఆప్యాయంతో మల్లెపూల వాసనకు మత్తెక్కిన సుబ్బారావు సురేఖను హఠాత్తుగా హత్తుకొని అమ్మా అన్నాడు. సురేఖ దీనికి ఆశ్చర్యపోయింది. ఎన్నడూ లేనిది సురేఖ పుస్తి వాడిగా ఉండటం చేత అది గుచ్చుకోవడంతో మల్లెపూలు మత్తు వదిలింది. సుబ్బారావుకి పుస్తలు వంగటానికి కారణం సురేఖకు తెలిసినా చెప్పడానికి కొంచెం సిగ్గుపడింది. నిద్రలేమితో బాధపడుతున్న సురేఖకు తాను మతిమరుపు బద్ధకం మరీ ఎక్కువై ఎదురుగా ఉన్న వస్తువులను తీయడానికి శక్తి లేనంతగా బాధపడుతుంది. లేచిన వెంటనే బాబిగాడు బిస్కట్లకు మారాం చేస్తే బిస్కట్ల డబ్బా తీసి మూత తీయడానికి ఏమీ దొరకకపోతే మంగళసూత్రంతో మూత తీయడం వలన అది కొంచెం వంగి వాడిగా అయ్యింది. చాలా మంది గృహిణులు డబ్బా మూతలను తీయటానికి చేతి గోళ్లతోనూ పళ్లతోనూ ప్రయత్నించటం, గోళ్లు చిట్లిన దంతాలు విరిగిన తర్వాత బాధపడటం మామూలే. నిద్రలేమితో బాధపడి సవ్యంగానే జరుగుతాయి. సమయంలో ప్రతి జీవికి నిద్ర అవసరం. నిద్ర మన నిత్య జీవితంలో ప్రధాన విశేషం. ప్రాణులు మెదడును సంపదగా పొందినందుకు జీవి కట్టే సుంకమే నిద్ర అన్నాడు హెంపుల్కన్. రాత్రిపూట ఒక కునుకు తీస్తే మనసు తేలికపడి ప్రశాంతత, సంతృప్తి, హాయి కలుగుతాయి. కలత నిద్ర ఎప్పుడూ ప్రమాదాలకు అనుకూలమే. ముఖ్యంగా బ్రాయిలర్లు, కుంపట్లు వెలిగించే సమయంలోనూ, గ్యాస్ సిలిండర్లతో మసిలే సమయంలోనూ ఇంట్లో జరిగే అన్ని ప్రమాదాలకు నిద్రలేమితనమే ప్రధాన కారణం. ఇంట్లో జరిగే ఎన్నో ప్రమాదాలను నివారించాలంటే పరోక్ష చిట్కా రాత్రి సుఖనిద్ర పోవడమే. ఎంతోమంది గృహిణులు నిద్ర పట్టడం కోసం నిద్ర మాత్రలను వాడటం ప్రారంభించి చివరకు ఆ మాత్రల విషవలయంలో చిక్కుకొని ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. నిద్ర మాత్రల వలన కలత నిద్రే తప్ప స్వాభావిక నిద్ర పట్టదు. సుఖనిద్ర పట్టడానికి కారణాలకై అన్వేషించి చిట్కాలను వాడాలి గాని నిద్ర మాత్రలకు అలవాటు పడితే చివరకు ఆ మాత్రలు ఉంటేనే తప్ప నిద్ర పట్టని స్థితికి దిగజారిపోవటం జరుగుతుంది. అందువలన మన అలవాట్లను సుఖనిద్ర పట్టడానికి అనుగుణంగా మార్చుకోవాలి. సుఖనిద్ర కావాలనుకున్న వారంతా మిత భోజనం చేసి రాత్రిపూట పండుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడి పాలు తాగితే మంచిది. పాలు త్రాగే తాహతు లేనివారు ఇంట్లోనే తక్కువ ఖరీదుకు మాల్ట్ తయారు చేసుకొనవచ్చు. చోళ్లను తడిచేసి మొలకెత్తడానికి ముందు ఆరనిచ్చి గుండ కొట్టి ఆ గుండను కొద్దిపాటి పంచదారతో వేడి నీటిలో కలిపి త్రాగితే మంచి బలవర్ధక పానీయం అవుతుంది. చల్లటి పానీయాలను రాత్రిపూట పడుకునే ముందు త్రాగకూడదు. ఎందుకంటే చల్లని పానీయాల వలన అదనంగా శరీరంలోని కొంత శక్తి వినియోగింపబడి వ్యర్థమవుతుంది. చక్కటి మెత్తటి పాన్పుపై మంచం ఎక్కిన తరువాత చదవడం, రేడియో వినటం లాంటివి చెయ్యక లైట్ ఆర్పి నిద్ర పట్టకపోయినా కళ్ళు మూసుకొని కొన్ని రోజులు క్రమం తప్పక ఒకే సమయంలో నిద్రపోవటం అలవాటు చేసుకుంటే మంచిది. చీకటి, నిశ్శబ్ద వాతావరణం సుఖనిద్రకు అనుకూలం. భర్త, భార్యలతో ముచ్చట్లకి ప్రత్యేక సమయం అలవాటు చేసుకోవడం మేలు. సుఖనిద్ర వలన శరీర అవయవాలన్నీ విశ్రాంతి పొంది తెల్లవారేసరికి తాజాగా సక్రమంగా పని ప్రారంభిస్తాయి. గుండెకు శ్రమ తగ్గటం, ఆహారం జీర్ణం కావటం ఈ సమయంలోనే జరుగుతుంది. అందుచేత కలత నిద్రే అన్ని అనర్థాలకు కారణం కాబట్టి సుఖనిద్రకై కొన్ని నియమాలను పాటించి పరోక్షంగా వంటింట్లో జరిగే ప్రమాదాలన్నింటినీ నివారించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అనుభూతిని కామెంట్ రూపంలో తెలియజేయండి.